ఈరోజు ఇక్కడ స్థానిక అవుట్డోర్ స్టేడియంలో అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు భీమవరంలో 29th 30th జరగబోయే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో వీళ్ళు ఫైట్ చేస్తారు. ఈ ఫెన్సింగ్ గేము ఇండివిజువల్ గేము, టీమ్ గేమ్ లాంటిది కాదు. స్పోర్ట్స్, ఫుట్బాల్, వాలీబాల్ సాఫ్ట్ బాల్ అలాంటిది కాదు. ఇది ఇండివిజువల్ మెరిట్ మీద ఆధారపడింది. ఇది ఒకప్పుడు యుద్ధాలలో కూడా కత్తి యుద్ధం అని ఖడ్గంతో యుద్ధం చేసేవాళ్ళు. రాజుల కాలంలో కూడా స్పెషల్ తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని జరగడం జరిగింది. ఫ్రాన్స్లో, మిగతా కంట్రీస్లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది. బట్ అఫిషియల్గా 1997లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ కత్తి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఏకాగ్రత, అటెన్షన్ ఉంటే అంత మంచిది. దీనికి తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ గేరు. అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తర్ఫీదు పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషను, అటెన్షను చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ను ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలు పరాయి ప్రదేశాలకు ఛాంపియన్షిప్స్కు పోయినప్పుడు ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకూడదు. అలాగే దోమలు గరిస్తే వీళ్ళకు మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు రావచ్చు. చికెన్ గునియా, ఎన్కెఫలైటిస్ ఇలాంటివి. వాటర్ కంటామినేషన్ వలన టైఫాయిడ్, అమీబియాసిస్, డిసెంట్రీ, కలరా ఇట్లాంటివి రావచ్చు. జాండీస్ కూడా రావచ్చు వాటర్ కంటామినేషన్. స్టెరిలైజ్డ్ వాటర్ తాగాలి. పిల్లలు జాగ్రత్తగా ఉండి, ముఖ్యంగా అమ్మాయిలను తీసుకుపోయేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అకంపెనీ అవ్వాలి. ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఈ అమ్మాయిల మీద అరాచకాలు, ఆగాయిత్యాలు జరిగి డ్రగ్ అడిక్షన్ ఎక్కువైపోయి, గంజాయి అడిక్షన్ ఎక్కువైపోయిన రోజుల్లో పిల్లలు చాలా ఘోరాల నేరాలకు కూడా పాల్పడడం అనేది చాలా మనం గ్రహించాల్సిన విషయము. చాలా మన దేశ సంస్కృతిని చూసి గర్వించాల్సింది పోయి బాధపడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఈ మోడర్న్ డే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాక పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు ఆ కాంపిటీషన్స్కు పిలుచుకుపోవాలని నేను కోరుకుంటూ, రేపు అండర్-17 స్టేట్ ఛాంపియన్షిప్లో కర్నూలు టీము మెడల్స్ గెలుచుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.